కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతు రుణమాఫీ హామీ అమలు కాలేదన్న ప్రధాని కామెంట్స్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ వేశారు. తెలంగాణ రైతులను అడిగి ప్రధాని మోడీ వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. శనివారం ప్రధాని మోడీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై విమర్శలు చేశారు. రైతు రుణమాఫీ తెలంగాణ, కర్ణాటకలో మాటలకే పరిమితమైందని, మహారాష్ట్ర రైతులు కాంగ్రెస్ ని నమ్మొద్దని అన్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. రుణమాఫీ లెక్కలను ఈ లేఖలో వివరించారు. ఇచ్చిన మాట తప్పకుండా 2 లక్షల లోపు ప్రతి పంట రుణాన్ని పూర్తిగా మాఫీ చేశామని అన్నారు. 22,22,067 మంది రైతులకు 17,869 కోట్ల రూపాయలతో మాఫీ చేశామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే అతిపెద్ద వ్యవసాయ రుణమాఫీ అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. రెండు లక్షల కంటే ఎక్కువ రుణమున్న రైతుల గురించి కూడా సీఎం ప్రస్తావించారు. 2 లక్షలు దాటిన మొత్తాన్ని రైతు క్లియర్ చేస్తే మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీ గోల్డెన్ గ్యారంటీ అని తెలంగాణ రైతులు నమ్ముతున్నారని లేఖలో రాసుకొచ్చారు. రైతుల సంక్షేమం పట్ల తాము అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నామని తెలిపారు సీఎం. వ్యవసాయ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు ఆయన. మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నగేష్, చెప్పండి. అయితే ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన మచ్చ పడాలనే విధంగానే ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మచ్చ పడాలనే ప్రధాని మోడీ వ్యాఖ్యలు చేయడంతో రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించారు. దానికి సంబంధించిన లేఖను కూడా మోడీకి పంపించారు. ఎందుకంటే తెలంగాణలో రుణమాఫీకి సంబంధించి ఏదైతే ఉందో ఈ మధ్యనే ప్రభుత్వం చాలా సీరియస్ గానే 3 విడతల్లో వాళ్ళకి రుణమాఫీ చేసింది. అంటే మొదటి విడతలో 18,724 11,34,000 పైన వాళ్ళు రుణమాఫీ చేశారు. 1 లక్ష చేశారు. అప్పుడు 6 రూపాయల పైన రుణమాఫీ జరిగింది. ఫేజ్ 2లో 30 తారీఖు సెప్టెంబర్ 7న మళ్ళీ చేశారు. ఇప్పుడు కూడా 1,40,000 మందికి అప్పుడు చేశారు. అప్పుడు కూడా అమౌంట్ కూడా 6 కోట్ల పైన చేశారు. అప్పుడు 1.5 లక్షలు వరకు అయిపోయింది. తదుపరి ఫేజ్ 3లో కూడా 15 ఆగస్టులో చేశారు. అప్పుడు కూడా 4,46,000 పైన మందికి అయింది. 5 కోట్ల రుణమాఫీ జరిగింది. అంటే మొత్తం అప్ టు 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. మొత్తం 17,869 చేశామని చెప్పి మోడీకి ఘాటుగానే లెటర్లో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులకు సంబంధించి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని తప్పుడు ప్రచారం చేయకూడదని చెప్పి కూడా మోడీకి రేవంత్ రెడ్డి లెటర్లో పేర్కొన్నారు. అంటే ప్రభుత్వాలు రాజకీయ పరంగా చేయొచ్చు కానీ రైతులకు సంబంధించి ఇలా కొంత చీపుగా ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. మోడీ కూడా సరైన లెక్కలు తీసుకొని వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తదుపరి రైతులకు మద్దతు దొరకడానికి ఇప్పటికే సన్న పంటకి 500 బోనస్ తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది. రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీ చేయడానికి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరికీ అకౌంట్ సేకరిస్తున్నా మిగతా డబ్బులు కూడా పేమెంట్ చేస్తామని లేఖల పేరు. రైట్ నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.